जय श्री राम, जय श्री कृष्ण, जय भवानी माता, जय जवान, जय किसान, जय भारत. నమస్తే నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికి. ఈ రోజు టాపిక్ ఏంటంటే మన అత్తాపూర్ ఆటో వాళ్ళ తమ్ముడు గురించి. ఎందుకంటే ఆటో మీద ఒక జై శ్రీరామ్ అని రాసుకొని ఈ భూమి ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు భారతీయులు, అంతే కదా. మరి భారతదేశంలో పుట్టినప్పుడు మనం అందరం భారతీయులమే కదా. అంత మంచి వర్డ్ జై శ్రీరామ్ అనే వర్డ్ రాసుకుంటే ఏదో ఒక చెడ్డ నినాదం రాసినట్టు, ఒక బూతు రాసినట్టు ఆటోల పైన ఎన్నో బూతులు రాస్తుంటారు, బూతుల పోస్టర్లు అంటిస్తుంటారు. దానికి లేదా మరి పనిష్మెంట్ గానీ ఏమన్నా? దానికి కేసు లేదా? దానికి ఎవరు ఏం అబ్జెక్షన్ చేస్తలేరా? కొంతమంది అయితే నోరిపితే బూతులు మాట్లాడతారు, మరి అప్పుడు తప్పు లేదా? అసలు ఇచ్చిన వాళ్ళకి అసలు దాని మీద ఏం కేసు ఉందని వాళ్ళు ఇచ్చినారో, మరి ఏం కేసు ఉందని మరి ఆ సార్ తీసుకున్నాడు, మరి మనకు అర్థమైతే లేదు. కానీ మన తమ్ముడు మాత్రం చాలా ధైర్యంగా మాట్లాడండి. దానికి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు తమ్ముడు. నిజంగా చెప్తున్నా కదా, వేరే వాళ్ళైతే కొద్దిగా భయపడతారు, జంకుతారు. అరే నేను ఏం రాసినా, మనం మంచి పదం రాసినా కూడా జంకే వాళ్ళు ఉంటాం. కానీ ఆ తమ్ముడు మాత్రం జంకలేదు, ఎక్కడ కూడా జంకు అనేదే కనిపించకుండా చెప్పండి అన్న, ఓకే అన్న అనే పదము ఒక డాక్టర్స్ కి లాయర్స్ కి అది నచ్చదు, రైట్. మరి సార్ అన్నప్పుడు కూడా నువ్వు ఏం రాసినావురా అంటే ఏం రాసిండు ఫస్ట్ చూసుకోవాలి కదా. మరి కంప్లైంట్ తీసుకున్నప్పుడు మరి ఏం రాసినావు అని ఎంక్వైరీ చేసుకొని కంప్లైంట్ తీసుకోవాలి కదా. ప్రతి చిన్న దానికి ఎవరిస్తే వాళ్ళు అది అట్లా చేసేస్తే కాదు కదా. నువ్వు ఏం రాసినావు అని నీ క్లారిటీ ఉండాలి కదా. ఫస్ట్ నీ క్లారిటీ లేకుండా మళ్ళీ తమ్ముడిని ఏం అడుగుతున్నావు, ఏం రాసినావురా మర్యాద లేకుండా అంటే సాటి పౌరుడిని, సాటి సిటిజన్కి నీకు ఒక మర్యాద మన్ను ఏం లేదు. అంటే ఆటో వాళ్ళు అంటే అంత చులకన మీకు? అంటే రోజు బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఆటో తీసుకొని ఫ్యామిలీని పోషించుకోవాలని వాళ్ళు ఎంతో బాధతో వస్తారు. ఒక పేదవాడు ఆటో అనేసి మీరు అంత రుబాబు చేసేసినారా? ఏమి మాట్లాడలే, వీని దబాయించేస్తలే, వెనకాల ఎవరు ఉన్నారులే, వాడు ఒక సింగిల్ పర్సన్ వచ్చి ఆటో నడిపించుకొని పోతాడు అని అనుకున్నారు కదా మీరు. కానీ చూసినారు కదా ఎంత జనము, ఎంత మంది రెస్పాండ్ అవుతున్నారు, ఎంత మంది ఆ తమ్ముడికి సపోర్ట్ వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పుకోవాలి కదా. ఏం తప్పు చేసినామని. భారతదేశంలో హిందువులమై పుట్టి మనం ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాం, ప్రతి ఒక్క మతానికి మనం సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి దెబ్బ తగిలితే మనకు దెబ్బ తగిలినట్టు ఫీల్ అవుతాం. కానీ వాళ్ళు మాత్రం అట్లా ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళు మాత్రం ఎంతసేపు హిందువులను టార్గెట్ చేసి వాళ్ళని ఎట్లా పట్టిద్దాము, ఎట్లా ఏం చేద్దాం. అరే రామ రామ, ఇంటింటికి జై శ్రీరామ్ అనే నినాదం కంపల్సరీ ఉంటుంది, ఉండాలి కూడా. మనం అసలు నిజంగా చెప్పాలంటే మనకి దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చిండు, హిందువులకి క్షమాపణ గుణం ఇచ్చిండు. ఎంతసేపు మన ఎదురుగా తప్పు వాడు చేస్తుంటే కూడా ఇతర మతస్థులు మనం ఎక్స్క్యూజ్ చేసేస్తాం. మనం రా తమ్ముడు రా, భాయ్ అంటుంటాం, రండి మన సార్ అంటుంటాం, ఇంత మర్యాద ఇస్తాం. కానీ మనకి మాత్రం వాళ్ళు ఎప్పుడు ఒక పక్కకు పెట్టేస్తున్నారు ఇట్లా. ఎందుకు? అందరం కలిసి ఉండాల్సిన దేశమే కదా ఇది. ఎస్ఐ సార్ మన ఒక హిందూ అయి ఉండి కూడా మళ్ళీ ఒక హిందూ తమ్ముడిని కూడా మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఆటో మీద ఏం రాసిరు అనేది ఫస్ట్ మీరు చూసుకోలేదు. ఫస్ట్ మీరు చూసుకోకుండానే ఏం రాసినవరా అని అనడమే తప్పే. మీరు అతను ఏం రాసిండని ఒక వర్డ్ మాత్రం మీరు చూసుకోలేదు. నేను ఒకటంట, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు మన హిందువే. పేద ఆటోవాడి మీద మీ ప్రతాపం ఏంటండి? కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు పారిపోయినా పట్టుకోరు. కానీ ఒక పేద ఆటోవాడి ఇల్లు సంసారం నడిపించుకుంటానికి రోడ్డు మీదకి వచ్చి కష్టజీవిగా కష్టం చేసుకొని బతకాలి. అలాంటి వాళ్ళకి మీరు టార్గెట్ అవుతారు. మీరు టార్గెట్ చేసేస్తారు. ఎందుకంటే పేదవాడు ఏం చేస్తాడు, నోరెత్తుతాడా కొడతాం, ఇట్లా పోతారు మీరు. మరి అన్ని దగ్గులు బాజీ లెక్కలు చేసి పారిపోతున్నాం. మరి వాళ్ళు ఒక్కళ్ళు కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. పేద ఆటో తమ్ముడికి మేము అందరం సపోర్ట్ గా నిలుస్తాం. ప్రతి ఒక్కళ్ళం అతనికి సపోర్ట్ గా చేస్తాం, సపోర్ట్ గా ఉంటాం కూడా మేము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై భవానీ మాత, జై జవాన్, జై కిసాన్, జై భారత్.